అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికిది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములు పరిహరించినది అని అర్థము కూడా వస్తుంది. తమిళములో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్నంతనే మనకి ముక్తి వస్తుంది. కాశీ, చిదంబరము, తిరువారూర్ల కంటే ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్మ్యంలో తెలుస్తోంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని కూడా చెబుతుంటారు. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినంత పుణ్యమని భక్తుల విశ్వాసం. ఫైనల్ గా లాడ్జ్కి అయితే మేము చేరుకున్నాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. కాసేపట్లో దర్శనంకి అయితే వెళ్తున్నాం. దర్శనం అయిపోతే తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. జనాలు అయితే పొద్దునుంచి రావడం స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం కదా కొంచెం తక్కువ మందిగా కనిపిస్తున్నారు. సాయంత్రం అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మేము కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. వాళ్ళతో పాటు నడుస్తూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మోస్ట్ ఏంటంటే మన బయట నుంచి కాకుండా ఇక్కడ అరుణాచల్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది అనమాట. వాళ్ళు ఏంటంటే బై వాక్ అయితే నడుచుకుని వచ్చేస్తున్నారు. మేము కూడా ఇంకా అలా వాళ్ళతో పాటు ఇంకా ముందుకైతే నడుస్తున్నాం. అక్కడ కనిపిస్తున్న లైన్ ఆల్రెడీ మేము లైన్లోనే ఉన్నాం. కానీ 3 to 4 hours అయితే అవుతుందంట దర్శనానికి. అది కూడా ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అన్ని అవర్స్ అవుతుంది అన్నారు. ఎందుకని చెప్పి కొంచెం ముందుకేమైనా వెళ్తే వేరే రూట్ ఏమైనా ఉందేమో అనుకొని ముందుకైతే వెళ్ళడం స్టార్ట్ చేసాం. కొంచెం ముందుకైతే వచ్చాం. ఇక్కడ రాజగోపురం పక్క నుంచి ఏమైనా వే ఉందా, లోపల పంపిస్తారా అంటే పంపించని చెప్పారు. సో అలా వెయిట్ చేస్తే ఒక అతనైతే చెప్పారు కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్ నుంచి అయితే మీరు వెళ్ళండి అని. ఇదే ఆ స్ట్రీట్. ఇంకా ఇందు నుంచి అయితే మనం ఒక 1 km ఉంటుంది. కొంచెం అలా ముందుకైతే వాక్ చేయడం స్టార్ట్ చేసాం. ఫైనల్గా అయితే రీచ్ అమ్మాయి అనుకున్నాం. 3 hours 4 hours అయ్యే దర్శనం ఒక 1 hourలో అయ్యేటట్టు ఉందనుకొని లోపలికైతే ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే వీడియోస్ తీయచ్చు, బట్ ఏంటంటే వీడియోస్ తీయడానికి మన ఆగి తీస్తాం కదా. సో వెనకట్ల వాళ్ళు ఆగిపోతున్నారని చెప్పి పోలీసు ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పేసి వీడియో అయితే అంతగా తీయడం లేదు. అక్కడక్కడ కొంచెం క్యాప్చర్ అయితే చేశాను నేను. అవైతే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా లోపలికి దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇంకా మీకు లోపల టెంపుల్లో ఎలా డెకరేషన్ చేశారో ఏంటి అన్నది అయితే ఇప్పుడు చూడొచ్చు మీరు.
బయటికి రావడానికి అయితే ఒక 1.5 అవర్ అలా అయ్యింది. ఇక ప్రసాద్ దగ్గర కూడా 1 అవర్ అలా అయిపోయింది. ఇంకా చీకటి అయింది కాబట్టి టెంపుల్కి అయితే లైటింగ్ మాత్రం అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లైటింగ్ అయితే మాత్రం. ఇంకలా ముందుకైతే వచ్చాం. అక్కడ మీకు కొండ మీద కనిపిస్తుంది చూసారా, అది సాయంత్రం 6 అయితే అక్కడ మహాదీపం వెలిగిస్తారనమాట. ఈ మహాదీపం కోసం మీకు వీడియో లాస్ట్లో అయితే నేను చూపిస్తాను, చూడండి. ఈ మహాదీపం మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వలేదు, ప్రతి ఒక్కరు ఆగి మరి చూశారు. ఇంకా బయటకు అయితే వచ్చి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అయితే మేము ముందుకైతే వెళ్తున్నాం. అందరూ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. తక్కువ మంది కాదు, చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ సంవత్సరం మాత్రం. మేము ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి. మొత్తం గిరి ప్రదక్షిణ అయితే మొత్తం అప్రాక్సిమేట్లీ ఒక 14 కిలోమీటర్లు అయితే అలా ఉంది. మీకు మ్యాప్లో చూపించినట్టు చూడండి ఒకసారి. మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే లోపు మీకు మొత్తం టోటల్గా 8 శివలింగాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ చేసేసరికి అయితే మాకు 6కి స్టార్ట్ చేసాం. మార్నింగ్ 3 అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం. మీరు ముందు చెప్పాను కదా మహాదీపం గురించి, ఆ వీడియో అయితే నేను కొంచెం క్లిప్స్ అనేవి నేను వేరే దగ్గర కలెక్ట్ చేసుకున్నవి మీకైతే ఇందులో చూపించడం అయితే జరిగింది, చూడండి. ఈ మహాదీపం అనేది ఒక 10 feet అదే 10 అడుగుల ఎత్తు ఉంటుంది అనమాట. అది పాత్ర 10 అడుగుల ఎత్తు, ఇంకా 5 అడుగుల వెడల్పు అనేది ఉంటుందంట. అది వచ్చేసి పైన ఎలా ఫిక్స్ చేస్తారంటే దానికి చుట్టూ 4 పక్కల చైన్స్తో లింకప్ పెట్టి అది కింద రాలికైతే కడతారనమాట. అలా అయితే చేస్తారు దానిపైన.
350 మీటర్ల బట్టతో తయారు చేస్తారు. 1000 కేజీల ఆవు నెయ్యితో కలిపి ఆ దీపాన్ని తీసుకెళ్లి ఆ పాత్ర మీద అయితే పెడతారు. ఇవన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళ పైన అయితే వెయిట్ చేస్తారు. కింద సాయంత్రం టెంపుల్లో పూజ అయ్యాక ఇంకా మీరు దీపం వెలిగించండి అని తెలియడానికి బాణసంచా పెడతారు. బాణసంచా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు పైన అనేది దీపం అనేది వెలిగిస్తారు. ఆ దీపం కోసమే చాలా మంది అక్కడ వెయిట్ చేశారు. అలానే మేము కూడా వెయిట్ చేసాం. మీకు ఆల్రెడీ చూపించిన వీడియోలో ఆ దీపం అనేది అసలు ఒకసారి ఇక్కడికి వచ్చామంటే ఇంకా మనస్ఫూర్తిగా దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళేటంత వరకు రిలాక్స్గా ఉంటుంది అనమాట ఫుల్గా.